హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి లాస్ట్ టైం అయితే బెటర్ స్టాక్ వచ్చిందిగా. సో అందులో అయితే కొన్ని అయితే సోల్డ్ అవుట్ పీసెస్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా కొన్ని పీసెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అవి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ అయితే డిస్ప్లే చేసి చూపిస్తాం. అండ్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ, ఈ వీడియోలో ఉన్న అన్ని బెటాస్లు అయితే ఆఫర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ, చాలా రీజనబుల్ ప్రైస్, అంటే రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు బయట అయితే ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ దాని తర్వాత అయితే చూడండి. అండ్ ఒకటే ప్రైజ్, నేనైతే ఒకటే ప్రైస్ చెప్తా. సో ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. చాలా తక్కువ ఉంటుంది, మరీ అంత ఎక్కువ ఉండదు, సో మరీ అంత తక్కువ ఉండదు. సో ప్రైస్ డీటెయిల్స్ అయితే నేనేం చెప్పా. సో ఇంట్రెస్టెడ్ అయితే స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో అయితే నెంబర్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో గిట్ట ఉంటుంది. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి అయితే ఫుల్ గోల్డ్లో గిట కొన్ని పేర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఫుల్ గోల్డ్ గిట అంటారు, అండ్ ఎల్లో కలర్ గిట అని అంటారు. సో ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ అనమాట, ఎందుకంటే దీని బాడీ మీద స్కేల్స్ అయితే ఉన్నాయి. సో అందుకని అయితే దీన్ని అయితే ఫుల్ గోల్డ్ అని అంటున్నా. అండ్ ఇందులో అయితే 2 మేల్స్ 2 ఫీమేల్స్ ఉన్నాయి. అండ్ ఎవరికైనా ఫీమేల్స్ ఎక్కువ కావాలి, మేము సొరారిటీ ట్యాంక్ వేసుకుంటాము అని అంటే ఫీమేల్స్ గిట్ట అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫీమేల్స్ గిట్ట అన్ని రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి. అండ్ ఎవరైతే బ్రీడింగ్ చేసుకోవాలి అనుకుంటే, సో కొన్ని పేర్స్ అయితే ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్స్ అయితే ఉన్నాయి. సో బ్రీడ్ చేసుకోవాలి అనుకుంటే చాలామంది ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్స్ అయితే అడుగుతుంటారు. అండ్ ఈ స్టాక్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా సైడ్కి అయితే థాయిలాండ్ ఇంపోర్టెడ్ది అంటే ప్యాకింగ్ అయితే చూపిస్తున్నా. అండ్ ఇందులో అయితే ఫిషెస్ అయితే చనిపోయినాయి. సో డైరెక్ట్ థాయిలాండ్ ప్యాకింగ్ వచ్చినందుకు ఫిషెస్ అనేది ఒక 5 ఫిషెస్ చనిపోయినాయి. సో ప్యాకింగ్ అనేది నేనైతే చూపిస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పిన, కాకపోతే చూపెట్టలేను. ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నా. అండ్ ఇలాంటి ఫుల్ రెడ్ OHM పేర్స్ గిట్ట అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్ ఒకటే పేరు ఉందన్నమాట. అండ్ సో చాలామంది అడుగుతారు, బ్రో వేరే ఫీమేల్స్తో గిట్ట క్రాస్ చేయొచ్చా అని గిట్ట అంటారు. సో బ్రీడింగ్కే సో ఎగ్జాక్ట్ ఇదే మేల్ ఫీమేల్ పెట్టాలి అని ఏం లేదు. సో మీరు ప్రొఫెషనల్గా అంటే లైక్ వాటిని అన్నిటిని పెంచాలి అని అనుకుంటే, సో ఎగ్జాక్ట్ మళ్ళీ మా అలాంటి కలర్సే కావాలి అనుకుంటే మీరు తీసుకొని చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదొకటి వచ్చేసి అయితే ఎల్లో గ్రిజ్లీ గిట్ అంటారు, అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ గ్రిజ్లీ గిట్ అని అంటారు. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇది వచ్చేసి ఎల్లో గ్రిజ్లీ అనమాట. దీంట్లో టూ టైప్స్ గిట్ ఉంటాయి, ఎల్లో ఉంటుంది, బ్లూ గిట్ ఉంటుంది అనమాట. సో బ్లూ వచ్చేసి సర్కిల్స్ కాడ, ఎడ్జెస్ కాడ బ్లూ అని ఉంటుంది, బాడీ మీద ఎల్లో ఉంటుంది. సో దాన్ని ఎల్లో గ్రిజ్లీ అండ్ దీని అయితే ఎల్లో గ్రిజ్లీ అంటారు. అండ్ దీని దగ్గర ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్స్ ఉన్నాయి. అండ్ నేనైతే అన్నీ షో చేసలేను, కొన్ని మాత్రమే షో చేస్తున్నా. అండ్ ఇవన్నీ అయితే బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ సో చాలామందికి డౌట్స్ ఉంటుంది కాబట్టి నేను ఆ ప్యాకింగ్ అయితే చూపించుండే డైరెక్ట్. అసలు థాయిలాండ్ ఇంపోర్టెడ్ అని అంటారు. సో అసలు నిజంగానే వస్తాయా అని అనుకుంటారు కదా. సో వాళ్ళకి మాత్రము సో ఈ అంటే ఆ క్లిప్ చూపించిన అంతే. అండ్ ఇదొకటి వచ్చేసి అయితే రోస్టెల్లా ఫ్యాన్సీ టైపు, అండ్ కొద్ది కాపర్ షేడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకా గిట్ట కొన్ని కాపర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వీడియో అయితే తీయలేను. అండ్ ఇవి వచ్చేసి బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మన దగ్గర. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకొకరైతే ఫాలో అవ్వట్లేదు, సో మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. సో అండ్ సబ్స్క్రైబ్ గిట్ట మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేనైతే లాస్ట్ వీడియో గిట్ట చేసినుండే బెటాన్ ఎట్లా అలా ఎట్లా అంటే కేర్ చేయాలి. అండ్ చాలామంది దగ్గర ఫిషెస్ అనేది చనిపోతున్నాయి. సో రీజన్ ఏంటిది అనేది గిట్ట చెప్పినుండే అనమాట. అండ్ ఇదొకటి వచ్చేసి అయితే ఫుల్ రెడ్ OHMs. అండ్ ఆ వీడియోలో అయితే నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు బెటాస్ కొనాలి అని అనుకుంటే సో టెయిల్ డ్యామేజెస్ ఇవన్నీ ఉండకుండా చూసుకోండి. సో అలా ఉన్నాయంటే ఫిషెస్ అనేది అయితే చాలా వరకు అయితే చనిపోతాయి. అండ్ సో మన దగ్గర అయితే చూసుకోవచ్చు, అన్నిటికైతే పర్ఫెక్ట్ టెయిల్స్. అండ్ ఒక్కదానికైతే ఏది డ్యామేజ్ గిట్ట ఏం లేదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రీడింగ్కి నేను బ్రీడింగ్ వీడియోస్ అయితే చేస్తాను. సో వస్తాయి, అవిగేట్ వీడియోస్ వస్తాయి, కొద్దిగా టైం అయితే పడుతుంది. సో అసలు బ్రీడింగ్ అనేది ఏంది, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది వచ్చేసి అయితే రాయల్ బ్లూ అనమాట. సో ఫీమేల్ వచ్చేసి రాయల్ బ్లూ, అండ్ మే మేల్ వచ్చేసి రాయల్ బ్లూ, మేల్ వచ్చేసి రాయల్ బ్లూ. అండ్ అందులో వచ్చేసి రోస్టెల్ అనమాట. సో రోస్టెల్ అంటే ఏంటిది బ్రో అంటే, దాని ఫెదర్స్ అనేది సో నార్మల్ వాటికి అయితే ప్లెయిన్గా ఉంటాయి, అండ్ వీటికి వచ్చేసి ఇట్లా కుచ్చులా ఉంటాయి అనమాట. సో దాన్ని రోస్టెల్ అని అంటారు. సో అంతే. అండ్ చాలామందికి అయితే థాయ్ ఫ్లాగ్లో వచ్చేసి ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్ అయితే దొరకవు.
అండ్ ఆ ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్ చూసుకో ఒకటే ఒక పేరు ఉందన్నమాట. అంటే ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్కి ఎవరైతే బ్రీడింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్ అయితే అవైలబుల్గా అవుతుంది. అండ్ కొంతమందికి అయితే ఎగ్జాక్ట్ మాకు అవే కలర్స్ కావాలని అనుకుంటారు. అంటే అలాంటి బేబీసే కావాలంటారు, వేరే బేబీస్ వద్దు అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ స్టాక్లో అయితే అండ్ ఇంకా కొన్ని అయితే బిగ్ టైల్ ప్లకార్డ్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ జాయింట్ సైజ్ అనమాట. సో నార్మల్ దానికంటే చాలా పెద్దగా ఉంటాయి ఇవన్నీ. అండ్ ఫీమేల్స్ గిట వచ్చేసి జాయింట్వి అండ్ కొన్ని మల్టీ కలర్ వీటి ఉన్నాయి. అండ్ ఇవి గిట అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ ఏవైతే బెటాస్ మీకు కావాలి అనుకుంటారో కొద్దిగా అయితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నాకు అవి అవైలబుల్గా ఉన్నాయా లేవా అని అయితే నేనైతే ఈ వీడియోలో అంటే చెప్తాను. అంటే మీరు నన్ను కాంటాక్ట్ అయినా కానీ నేనైతే అక్కడ ప్రైస్ తెలుసు అంటే అది ఉందా లేదా అనేది చెప్తా. సో మీకు బెటర్ ఏది కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడితే సో చాలా అనమాట.